యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ అండ్ జీరా రైస్ ఇలా ఉండాలి, పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటుంది. అయితే ఇలా చూసారా ఎంత బాగుందో. ఇలా పన్నీర్ ముక్కలు ఇలా సాఫ్ట్గా రావాలి మనకు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత మంచిగా వచ్చిందో. ఇలా యమ్మీ పన్నీర్ కర్రీ కొద్దిగా ఇలా కొత్తిమీర పెట్టేసి యమ్మీ యమ్మీ జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు మనం ఏదైతే మసాలా రెడీ చేసుకుంటున్నామో అది కుక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని చల్లార్చి మనం మిక్సీ పట్టుకోవడమే. ఓకేనా, మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం మొత్తం మిక్సీలో వేసేసుకొని మంచి ప్యూరీ పేస్ట్లా పట్టేసుకోవడమే. పట్టేసుకొని తాలింపు వేయడమే. పన్నీర్ ఎప్పుడైనా తేలిగానే హాట్ వాటర్లో వేసి పెట్టండి, చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, దీంట్లో నేను ఏం మసాలాలు యాడ్ చేయలేదు, చూసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇలా మిక్సీ పట్టేసుకుందాం. వేడివేడిగా ఉంది, జాగ్రత్త. అయితే ఇప్పుడు మనం తాలింపుకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ అవుతుంది. నేను ఇక్కడ మసాలాలు ఏం యాడ్ చేయను ఎక్కువ,
తాలింపు గరం మసాలా కూడా హోమ్మేడ్ గరం మసాలానే. ఇక్కడ చూడండి తగినంత జీలకర్ర వేస్తున్నాను తాలింపులో. ఎక్కువ బ్రౌనిష్గా కావద్దు తాలింపులో జీలకర్ర, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది, చిటపటలాడితే సరిపోతుంది. పరమేశ్వర అయితే ఇప్పుడు మనకు జీలకర్ర అయింది కాబట్టి మనం పట్టి పెట్టుకున్న మసాలా మిక్సర్ చిన్న మంట మీద, ఇంట్లో కాజు ఉంటుంది కాబట్టి పైన చిల్లుతూ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోండి. ఇలా వేసి ఒకసారి కలిపి 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మనకు ఆల్రెడీ మనకి ఇది ఉడకపెట్టింది కాబట్టి మసాలాలు మనము ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఓకేనా? ఇలా చూడండి కలర్. అయితే ఇప్పుడు మనకు ఆ మసాలా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏదైతే నేను పెరుగులో అన్ని కారం ఉప్పు అన్ని కలిపి పెట్టుకున్నా కదా, కారం ఉప్పు పసుపు హోమ్మేడ్ గరం మసాలా, ఎప్పుడైనా పెరుగులో ఒక 5 మినిట్స్ నానబెట్టడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీకి. ఇలా నానబెట్టింది వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. పెరుగులో కలిపాం కదా, పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వేయంగానే ఒక 2 మినిట్స్ ఇలా మంచిగా కలుపుకోండి. ఆయిల్ మొత్తం పెరుగులో కలిసిపోయేటట్టు కలపడం వల్ల పెరుగు విరిగిపోదన్నమాట. ఇలా మనకి ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఎప్పుడైనా పెరుగు వేయంగానే మంచిగా ఇలా కలపండి, పెరుగు విరిగిపోతుంది అనమాట. ఇలా ఓకేనా? ఇది ఒక్క 5 మినిట్స్ మనకు ఉడికితే సరిపోతుంది. ఓకే, ఇట్లా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ ఇంత పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పన్నీర్ యాడ్ చేసుకున్నామే. పన్నీర్ యాడ్ చేసినాక ఎక్కువ టైం పట్టదు, మనకు ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. ఆల్రెడీ పన్నీర్ మనం హాట్ వాటర్లో వేసుకున్నాం కాబట్టి నేను పన్నీర్ ఫ్రై చేస్తలేను, ప్లెయిన్గానే వేస్తున్నాను, నాకు అలానే ఇష్టము. ఇలా జ్యూసీ చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ నేను రైస్ జీరా రైస్ చేస్తున్నా, సింపుల్గా చేసేసుకోవచ్చు. జీరా రైస్ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీకి. ఇలా ఒకసారి కలిపేసి అలా మూత పెట్టి వదిలేసామంటే ఇలా చూడండి ఎమ్మి ఎమ్మి పన్నీర్ కర్రీ, మసాలా పన్నీర్ కర్రీ. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఇలా ఒక్క 5 మినిట్స్ ఉడికితే ఆహా, రోటీకి బాగుంటుంది, నాన్కి పూరికి అన్నిటికీ బాగుంటుంది పన్నీర్ కర్రీ. జీరా అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ పన్నీర్ కర్రీకి. చలో, మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోని ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కమెంట్. ఓకేనా? ఓకే, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.